అమెరికా ఇండియా పైన 50% టారిఫ్ విధించింది. దీనికి బ్రిక్స్ దేశాలు ఏం చేస్తాయో చూడాలి. మరి ఇప్పటి వరకు యుద్ధాలు జరిగాయి, అవన్నీ వెపన్స్ తోనే. కాకపోతే ఇప్పుడు జరిగే యుద్ధం మాత్రం పొలిటికల్ గా జరగబోతుంది. ఈ వీడియోలో మనం అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అండ్ ఏం జరగాల్సింది దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ ఎగ్జామ్స్ కి ఇది తప్పకుండా యూజ్ అవుతుంది, నోట్ చేసి పెట్టుకోండి. సో కొత్తగా ఛానల్కి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వెంటనే మీ ఫోన్లోకి రావాలంటే బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. చాలా మందికి తారీఫ్ అనగానే అర్థం కాదు, వాళ్ళ కోసం క్లియర్గా చెప్తా వినండి. తారీఫ్ అంటే మీరు ఏదైనా దేశం నుండి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ వస్తువుల పైన విధించే ట్యాక్స్. అంటే ఇప్పుడు అమెరికాకి మన ఇండియా నుంచి ఏదైనా వస్తువులు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అమెరికా మన వస్తువుల పైన ట్యాక్స్ విధిస్తుంది, దానికి మనం ట్యాక్స్ కట్టాలి. అండ్ ఆ ట్యాక్స్తో పాటుగా అది యాడ్ అయ్యి అక్కడ మార్కెట్లో సేల్ అవుతుంది. ఇంకా కొంచెం ఈజీగా చెప్తా వినండి. మన ఇండియా నుండి అమెరికాకి ఒక బైక్ అమ్ముతున్నాం, బైక్ ధర ₹1,00,000 పెట్టామనుకోండి. అయితే అమెరికా వాడు 50% తారీఫ్ దానిపైన విధిస్తే దానికి మనం ఎక్స్ట్రాగా 50,000 ట్యాక్స్గా కట్టాలి. అప్పుడు అమెరికా మార్కెట్లో దాని ధర ఎంత అవుతుంది? 1,50,000. దీనివల్ల ఏం జరుగుతుంది? మన వస్తువు అక్కడ ఎక్స్పెన్సివ్గా అమ్ముడుపోతుంది. అసలు ఈ తారీఫ్లు ఎందుకు పెడతారు అండ్ ఎందుకు ఎక్కువ చేస్తారో తెలుసా? పక్క దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ మార్కెట్కి దెబ్బ తినకుండా ఈ తారీఫ్లను పెడుతుంటారు. అయితే ఈ తారీఫ్లు పెట్టడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఏదైనా కంట్రీ పైన పొలిటికల్ ప్రెషర్ పెట్టడానికి. అండ్ ఇప్పుడు అమెరికా అలాగే మన ఇండియా పైన పొలిటికల్ ప్రెషర్ పెట్టాలని చూస్తుంది. అసలు ఈ స్టోరీలో బ్రిక్స్ అంటే ఏంటి? ఇటుకల కాదు. బ్రిక్స్ అంటే BRICS. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ని 2009లో బ్రిక్గా స్థాపించారు. అప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే ఉండేవి. కానీ 2010లో సౌత్ ఆఫ్రికా కూడా యాడ్ అయింది. అయితే ఈ బ్రిక్స్ ఏర్పడడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అమెరికా ఇంకా యూరోప్ యొక్క డామినెన్స్ తగ్గించడానికి. అండ్ ఈ 5 కంట్రీలు వాటి యొక్క ఎకానమీని స్ట్రెంథెన్ చేసుకోవడానికే ఇలా ఫామ్ అయ్యాయి. అండ్ వీటి మధ్య ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ షేర్ జరుగుతూ ఉంటుంది. ఇవి కొత్త పేమెంట్స్ మెథడ్స్ ని క్రియేట్ చేయడానికి, కరెన్సీ కోఆపరేషన్ కోసం ఏర్పడ్డాయి. అసలు మెయిన్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా యావరేజ్ గా 20.1% టారిఫ్ అయితే విధిస్తూ ఉంటుంది అన్ని కంట్రీస్ కి. కాకపోతే రీసెంట్ గా ఈ ట్రంప్ మామ్ వచ్చిన తర్వాత బ్రిక్స్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయ్యే అన్ని వస్తువుల పైన 50% వరకు టారిఫ్ ని విధించాడు. దీంతో ఈ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు అన్నిటి ధరలు పెరిగిపోతూ ఉంటాయి. అసలు ట్రంప్ మామ ఏమనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడో గానీ ఇదే సిచ్యువేషన్ 1930లో కూడా వచ్చింది. అమెరికా అప్పుడు కూడా టారిఫ్లను పెంచేసింది అండ్ అన్ని కంట్రీస్ కూడా దీనికి రెస్పాండ్ అయ్యాయి. దీంతో గ్లోబల్ వైజ్గా ట్రేడ్ ఆగిపోయింది. వస్తువుల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. మనుషులు దాన్ని కొనడం మానేశారు అండ్ దాన్నే మనం గ్రేట్ డిప్రెషన్ అంటాం. అండ్ ఇప్పుడు కూడా 1930లో లాగే టారిఫ్ రేట్లను పెంచేస్తే రేట్లు కూడా పెరిగిపోతాయి. అండ్ ముఖ్యంగా అమెరికాకే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అది ఎలాగంటే మన ఇండియా నుంచి అండ్ బ్రిక్స్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులు అన్నింటి యొక్క ధరలు పెరిగిపోతూ ఉంటాయి. దీంతో ఇన్ఫ్లేషన్ వస్తుంది. అమెరికా యొక్క జీడిపి 0.6% నుంచి 0.9% వరకు పడిపోతుంది. అంటే ఒక సంవత్సరానికి 160 బిలియన్స్ పోయినట్టే. అండ్ ఇంత లాస్ ఉంటుందని తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ టారిఫ్ రేట్లని అమాంతం పెంచేశాడు. ఇండియా ఈ మూవ్ ని అన్ఫేర్ గా ప్రకటించింది అండ్ ఎక్స్పోర్టర్స్ కి సబ్సిడీస్ అండ్ సపోర్టింగ్ ప్యాకేజెస్ అందిస్తుంది. అండ్ ముఖ్యంగా ట్రేడ్ ని సౌత్ ఈస్ట్ అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియాలకి అండ్ ఆఫ్రికాకి అందిస్తుంది. బ్రిక్స్ పార్ట్నర్స్ తో ట్రేడింగ్ ని బలంగా చేసుకుంటోంది. దీంతో అమెరికాకి వెళ్లే ట్రేడ్ చాలా తక్కువైపోతుంది. అండ్ బ్రిక్స్ కూడా ఒక కౌంటర్ ప్లాన్ వేసింది. US$ పైన డిపెండెన్స్ ని తగ్గించేసింది. కామన్ పేమెంట్ మెథడ్ ని అందించాలని ఒక ప్లాన్ లో ఉంది. అండ్ బ్రిక్స్ తో లో టారిఫ్ ట్రేడ్ ని ప్రమోట్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల అమెరికాకి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అదంతా ఆలోచించుకున్నాడో లేదో గానీ ఈ నిర్ణయం అయితే తీసుకున్నాడు. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా అమెరికాని వార్న్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల వరల్డ్ యొక్క ఎకానమీ రెండుగా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ధరలు చాలా పెరిగిపోతాయి అండ్ ప్రతి కంట్రీ యొక్క కరెన్సీ ప్రమాదంలో ఉందని చెప్తున్నారు. తారీఫ్ అనేది ఒక వెపన్ లాంటిది. అమెరికా దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతుంది. ఒకవేళ బ్యాక్ ఫైర్ అయిందంటే అమెరికా అనే దానికి నష్టం చెల్లించాలి. ఇక ముందు ఏది జరిగినా సరే అది వరల్డ్ ఎకనామిక్ మ్యాప్ ని చేంజ్ చేస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో, మీ సజెషన్స్ ఏంటో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నేనేమైనా మిస్ అయినవి ఉంటే కింద కామెంట్స్ లో చెప్పేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అండ్ టెక్కీజాని సబ్స్క్రైబ్ చేసుకోండి.